చంద్రబాబు ఓడిపోయిన తర్వాత 2 సంవత్సరాలు మీడియా ముందుకు రాలేదు. జగన్ ఓడిపోయిన తర్వాత వెంటనే 2 నెలలకే మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నాడు, ప్రజల్లోకి వచ్చి మాట్లాడుతున్నాడు. అన్న వాలంటీర్ వ్యవస్థను ఏం చేసినట్టు అన్న చంద్రబాబు నాయుడు గారు? వాలంటీర్ తెస్తాడన్న దాంట్లో అయిపోయింది. ఇంకా వాలంటీర్లు ఇంట్లో కూర్చోబెడుతున్నారు అంతే. 10,000 ఇస్తా అన్నారు, 10,000 ఏం లేదు, ఇంట్లో కూర్చోని చెప్తున్నారు అంతే. వాలంటీర్లకి ఏం అస్సలు లేదు, వాలంటీర్లకు న్యాయం లేదు. ఫ్రీ బస్ అస్సలు లేదన్న. ఇంకా అదే నీకు 15,000, నాకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అన్న. ఇప్పుడు 7 నెలలే కదన్న, ఇప్పుడు తొందరపడితే ఎందుకన్నా? ఇప్పుడు నువ్వు ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యావు, జాయిన్ అయినా ఒక 1 month 2 months చూస్తాడు ఆఫీసర్. 7 నెలలు చూస్తాడా చెప్పు? 7 నెలల వరకు నీకు శాలరీ ఇస్తాడా? కంటిన్యూ చేస్తాడా? మరి ఎట్లా చేస్తావు నువ్వు? సరే సరే, రైతు భరోసా ఇస్తానని అవును చెప్పే నువ్వు ఆగు బ్రో, నేను చెప్తాగా. 2000 ఎప్పుడు ఇచ్చాడు? 20లో ఇచ్చాడు. మేలో ఇచ్చింది. ఇప్పుడు మన బడ్జెట్ పెట్టా చూసావా? బడ్జెట్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉండి చెప్పు నాకు ఫస్ట్. బడ్జెట్ ఏ నెల నుంచి ఏ నెల వరకు ఉండిద్ది? బడ్జెట్ ఇయర్ చెప్పు నాకు ఫస్ట్. బడ్జెట్ ఇయర్ మనం ఏప్రిల్ నుంచి మళ్ళీ ఏప్రిల్ దాకా, మార్చి నుంచి మార్చి. ఇప్పుడు మన మార్చి నుంచి మార్చి వరకు. మరి మొదటి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి జూన్ లో వచ్చాడు, 2019 జూన్ లో వచ్చాడు. జనవరిలో నీకు అమ్మఒడి వేసాడు. జనవరిలో ఎందుకు? 75% అటెండెన్స్ ఉండాలి కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రభుత్వం జనవరిలో అమ్మఒడి ఇస్తుందా లేదా చెప్పు నాకు. ఇస్తుందా లేదా? జనవరిలో ఇస్తుందా లేదా? ఇస్తుందా? ఫస్ట్ అకాడమిక్ ఇయర్ కి ఇస్తుందా లేదా? యాడిచ్చారు? అసలు బడ్జెట్ లో పెట్టారు, నీకు చూపిట్టు. బడ్జెట్ లో పెట్టారా? చూపిట్టు. మరి పెట్టకుండా ఎట్టిస్తారని చెప్తావు నువ్వు? ఫీజు రీంబర్స్మెంట్ మాట్లాడారా? ఏం మాట్లాడారు ఈ ప్రభుత్వం? ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు చెప్పు నాకు. నీకు ఒక బడ్జెట్ తీసి నీకు ఉచితానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితానికి అని చెప్పారు. ప్రతి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అంటే ఫస్ట్ జూన్ నుంచి రేపు మార్చి వరకు కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారా? జూన్లో వచ్చారు. ఫస్ట్ ఇయర్ 3 సిలిండర్లు పోయినాడు, 1 సిలిండర్ వస్తుంది. మరేది ఫీజు రీంబర్స్మెంట్? అది మడుకు ఫీజు రీంబర్స్మెంట్ గురించి అల్లాడుతున్నారు. మా తమ్ముడికి ఫీజు రీంబర్స్మెంట్ అల్లాడుతున్నాడు తెలుసా? ఏది ఫ్రీ బస్? అవన్నీ వద్దు రా, అవన్నీ వద్దు బ్రో. పథకాలు ఏం వద్దు బ్రో. నీ ఫీజు రీంబర్స్మెంట్ ఏది? రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఏది? రైతు భరోసా 20,000 అన్నారు, బడ్జెట్లో చూపించారా? 10,000 కోట్లు అవుతుంది, 1,000 కోట్లు చూపించారు. మెట్రో రైలు అన్నారు, మెట్రో రైలుకి ఎంత పెట్టారు? 20,000 కోట్లు అవుతుంది, బడ్జెట్లో పెట్టింది 50 కోట్లు. ఏం తెలుసు అని మాట్లాడతారు? నాకు అర్థం కాదు. వచ్చేసి అది ఇది అసెంబ్లీకి రావట్లేదంటే ఆయన ఒక్కడు అక్కడ కూర్చొని మాట్లాడినాడు. 1:40 నిమిషాలు పట్టింది. అసెంబ్లీకి రావట్లేదు కదా, ఇక్కడ మీడియా గురించి మాట్లాడిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పమను. మీడియా ముందు మాట్లాడుతున్నాడు కదా, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పమను. 15 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అప్పని చెప్పారు. 30,000 మంది అమ్మాయిలని మాట్లాడారు. ఫేక్ ఫాల్స్ ఎలిగేషన్ తప్ప ఒక్కటి ఉందా? 30,000 మంది అమ్మాయిలు ఏమైపోయారు? అసెంబ్లీకి ఎందుకు రావాలి బ్రో? అసెంబ్లీకి ఎందుకు రావాలి చెప్పు? ప్రతిపక్ష హోదా ఇచ్చారా మీరు? ఎందుకు రావాలని అడుగుతున్నా. ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా బయట నుంచే చెప్తున్నాడు సమాధానం. చెప్పు, నువ్వు దమ్ముంటే చెప్పు. 14 లక్షల కోట్లు అప్పని చెప్పి మాట్లాడారు. నేను అసెంబ్లీలో ఎంత ఇచ్చారు మీరు? ఎంత ఇచ్చారు? 6,14,000 కోట్లు మీరు అప్పిచ్చింది. 14 లక్షల కోట్లు అప్పండం తప్ప కాదా? నేను ఇప్పుడు ఈ ప్రభుత్వం 2 లక్షల కోట్లు అప్పు చేస్తుందని చెప్తా ఇప్పటికి. ఓకేనా? నీకు ఓకేనా? సోషల్ 6,14,000 కోట్లు మాత్రం. నువ్వు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసావు. జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీలా గుర్తుపెట్టుకో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసావు. 14 లక్షల కోట్లు అప్పు చేస్తారు. శ్రీలంక అయిపోయింది, పాకిస్తాన్ అయిపోయిందని చెప్పేసి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశారు. ఎవరు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, వాళ్ళ గ్యాంగు. నాకు ప్రాబ్లం ఏం లేదు, అర్థమవుతుందా? 14 లక్షల కోట్లు అప్పు అయిపోయింది అంటే నేను ఊహించుకున్నా అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు అసెంబ్లీలో? నేను ఊహించుకున్నా అంటే మీరు అంటే సామాన్య ప్రజలు ఊహించుకున్నారంటే ఒక లెక్క. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే నువ్వు ఊహించుకొని చెప్తావా? ఏమనుకుంటారు? పెట్టుబడి పెట్టేవాడు పెడతాడా? ఇప్పుడు నా రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది, అరే ఆ రాష్ట్రం ఇన్ఫ్లేషన్ హై ఉందిరా, నా ప్రొడక్ట్స్ ఎవడు కొంటాడని పెట్టుబడి పెడతాడా? కాదు బ్రదర్, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, మీరు ఇచ్చారని అడుగుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది జనాలు కదా. అదే ఇవ్వలేదు కదా, జనాలు ఇవ్వలేదు కాబట్టి ఎందుకు రావాలి హైదరాబాద్? వాళ్ళు ఇవ్వలేదు ఎందుకు రావాలి చెప్పు? ఒకరికి చెప్పు. చెప్తాను ఏది? ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు అక్కడికి వెళ్ళి మాట్లాడే ఛాన్స్ ఎవరు? పోతున్నా మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చారనుకో, వీళ్ళు ఏ యాక్టివిటీస్ చేస్తున్నారు ఏంటి అన్నది ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్లోకి వెళ్ళి చూసే రైట్ ఉంటుంది ప్రతిపక్ష హోదా ఇస్తే. ఇప్పుడు అక్కడ ఉంది 2 పక్షాలు, ఎన్డీఏ, వైసీపీ. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీకేం ప్రాబ్లం? రాజ్యాంగంలో ఇవ్వకూడదని లేదు కదా. ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి అంటే క్వశ్చన్ చేసేవాడు ఒకడు ఉంటాడు, ప్రతిపక్ష నాయకుడు ఉంటే భయం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మీడియా ముందే ఆయన క్వశ్చన్లు అడుగుతున్నాడు. ప్రతిపక్ష హోదా ఇస్తే మమ్మల్ని ఎండగొడతాడు,
ఎండ కడతాడు అన్న భయం ఉంది వీళ్ళకి, అందుకే ఇవ్వట్లేదు. ఇచ్చి చూపించమను. విషయం మీద పవన్ కళ్యాణ్ గురించి ముందు అన్నాడు కదా, అంటే ప్రశ్నించే హక్కు మాకుందన్నాడు. ఏది పవన్ కళ్యాణ్ అంటాడు ఆయన వరకు ఉంటుంది. ఆయన నిన్న కూడా 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారని పెడుతున్నారు. పార్లమెంట్లో బండి సంజయ్ గారు ఇచ్చారు నీకు. ఏమని ఇచ్చాడు? ఎంతమంది కాదు మిస్ అయిపోయింది, ఇంతమంది 662 మంది అమ్మాయిలు దొరకాలి. ఇంకా నిన్న కూడా ట్వీట్ చేశారు. ఇది మిస్ఇన్ఫర్మేషన్ కాదా? ఇది సోషల్ మీడియా అబ్యూస్ బిల్ కింద రాదా? అసెంబ్లీలో సోషల్ మీడియా అబ్యూస్డ్ బిల్ అంటారు. చెప్పేది బ్రో, చెప్పేది సోషల్ మీడియా అబ్యూస్డ్ బిల్ అన్నారు. మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తే ఇలా ఇది ఉంటుంది అన్నారు. మీరు స్ప్రెడ్ చేస్తుంది 14 లక్షల కోట్లు మిస్ఇన్ఫర్మేషన్ కాదు. అప్పుడు గుర్తురాలి మీకు సోషల్ మీడియా అబ్యూస్డ్ బిల్లు. ఇదేంటి ఇంకొకటి మాట్లాడారు 30,000 మంది అమ్మాయిలు. ఇది సోషల్ మిస్ఇన్ఫర్మేషన్ కాదు. అంటే మీరు మిస్ఇన్ఫర్మేషన్ చేస్తే సోషల్ మీడియా అబ్యూస్డ్ బిల్లు ఉండవు, అంతే కదా? ఇంకా వాళ్ళని టార్గెట్ చేశారు అనుకోవచ్చా? సోషల్ మీడియాలో మరి టీడీపీ వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేశారు చూపించండి. నేను సపోర్ట్ ఇవ్వట్లా. అబ్యూజ్ చేసిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి. ఎవరినైనా సరే, ఎవరిని వదిలిపెట్టకూడదు. వైసీపీ వాడని టీడీపీ అయినా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు వేశారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, ఓకే, వెల్ అండ్ గుడ్. టీడీపీ వాళ్ళు వేశారు కదా, శ్యామలా గారు నా స్క్రీన్ ప్రజెంటేషన్ చూసి చూపించారు కదా, మరి ఆవిడకేం న్యాయం చేశారు మీరు? మన ఈడి పేరు ఏం పేరు? ఆడి పేరు ఉందా, చేపల పులుసు పెడతాడు, ఆడి పేరు ఏం పేరు? వాడు కాదు ఒక నిమిషం ఆగు. చెప్పేది నువ్వు ఏమన్నాడు వాడు ఇట్లాగా మాట్లాడతావు. ఏమన్నాడంటే ఏదో అన్నాడు, రోజా నా దృష్టిలో పందితో సమానం, పంది కొవ్వు తిరుపతి లడ్లు కలిసి. నీకు పర్సనల్గా రోజా గారి మీద అటాక్ చేసుకొని చేసుకో. రోజా నా దృష్టిలో పంది కొవ్వుతో సమానం, తిరుపతి లడ్లో ఆమె కలిపారని చెప్పి మాట్లాడతాడు. తిరుపతి లడ్లు అంటే నువ్వు అసలు అక్కడ సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చింది, ఏ ఆధారాలు లేవు. 2 నెలల తర్వాత మీరు బయట ఎందుకు పెట్టారు? అప్పుడే పెట్టొచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు మీకు అంటే 2 నెలల ముందే మీకు తెలుసు కదా, అప్పుడే చేయొచ్చు కదా దీక్షలు. 2 నెలల ముందే దీక్షలు చేయాలి కదా నువ్వు. ఏదో మాలేసుకొని అప్పుడే అమ్మవారికి ప్రే చేసుకో. ఇప్పుడు ఎందుకు వచ్చి గుడిమెట్లు ఎవడని పైనుంచి కింద కడుతుంది, నేను కింద నుంచి పైకి కడుగుతాను. ఇప్పుడు బ్రో ఒక్కటే చెప్తున్నా, ఎవరికైనా సరే మీరు మీ చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా సరే మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. గవర్నమెంట్ స్కూల్స్ మాటం చూసారా? డిజిటల్ బోర్డులు చూసారా? బెంచీలు చూసారా? ఇదేంటిది గోరుముద్ద పథకం చూసారా? ట్యాబ్స్ చూసారా? డిక్షనరీలు చూసారా? అన్ని స్కూల్స్ బాగాలేదు, అన్ని స్కూల్స్ జరగలేదు. జరగలేదు, అన్ని స్కూల్స్ జరగలేదు. 3 phases, 2 years కరోనా తర్వాత స్ట్రాంగ్గా మీరు అన్ని పేపర్లు చూసే ఉంటారు. వ్యాక్సినేషన్ ఏపీ ఈజ్ ద టాప్ వ్యాక్సినేషన్లో. 2 years కరోనా తర్వాత కోలుకొని 2022 అకాడమిక్ ఇయర్ 2022 నుంచి 2023 వరకు సిబిఎస్ఈ సిలబస్ రన్ చేశాడు. చూపించేదన్న స్కూల్ నాకు తెలంగాణలో తెలంగాణలో ఏం రన్ అవుతుంది? స్టేట్ సిలబసే కదా. మరి మనకి 1000 సిబిఎస్ఈ స్కూల్స్కి 1000 స్కూల్స్కి సిబిఎస్ఈ లైసెన్స్ ఇచ్చాడు. రిమైనింగ్ అందరూ కూడా సిబిఎస్ఈ అవుతారు. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ 1000 స్కూల్స్కి ఇచ్చింది. అర్థమైందా? సిబిఎస్ఈ ఎందుకు పనిచేశారు? ఈ గవర్నమెంట్ సిబిఎస్ఈ ఎందుకు పనిచేశారు? ఇప్పుడు నేను చదివించుకోలేనబ్బా, నేను నా పిల్లోని 70,000 కట్టి నేను సిబిఎస్ఈ స్కూల్లో పంపించలేను. స్టేట్ సిలబస్లో చదివించడం నాకు ఇష్టం లేదు. నా పరిస్థితి ఏంటి? మీరు సిబిఎస్ఈ అంటే ఏమని చెప్తున్నారు? పాస్ పర్సంటేజ్ తగ్గిద్దని చెప్తున్నారు. పాస్ పర్సంటేజ్ ఎందుకు తగ్గిద్ది? అంటే అంత అన్క్వాలిఫైడ్ టీచర్స్ని మీరు రిక్రూట్ చేసుకున్నారు పాస్ట్ 40 yearsలో. అంత అన్క్వాలిఫైడ్ టీచర్స్ని మీరు రిక్రూట్ చేసుకున్నారా? చెప్పండి నాకు. పాస్ట్ 40 yearsలో అంత అన్క్వాలిఫైడ్ తీసండి. ఎందుకు లక్షల రూపాయల శాలరీ వాళ్ళకి? నేను చెప్తా ఐసీఎస్ఈ సిలబస్ రమ్మను, నేను డిగ్రీ చదువుకుంది 2 days ప్రిపేర్ అయ్యి చెప్తా. చెప్పలేరా సిలబస్? వాళ్ళు డిగ్రీలు, పీజీలు, డిఎస్సీలు, టెట్లు ఇన్ని రాసి వచ్చి వాళ్ళు చెప్పలేరంట. ఎందుకు అంటే అక్కడ +2 వస్తుంది. +2 సిబిఎస్ఈ వస్తే +2 వచ్చింది. +2 తర్వాత ఇదేంటి +2 వస్తే మా కాలేజీలు లెబ్బ కదా. మా కాలేజీలు ఏంటో ఆ కాలేజీల పేర్లు చెప్పాలా? మా కాలేజీలు ఏంటో 1, 2 కాలేజీలు మాకు ఎంత వస్తాయి? ఫీజులు ఎట్ట వస్తాయి? ఇదంతా స్ట్రాటజీ. ఒక్కడొచ్చాడు, వాడు నిలబడి స్కూల్స్ సిస్టమ్ మార్చేశాడు.